హాయ్ అండి, వెల్కమ్ టు మై హోమ్ లాక్స్. కొబ్బరి లడ్డు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా మీద ఉన్న కొబ్బరి పీచు అంతా తీసేసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఒక హోల్ పెట్టుకొని అందులో ఉన్న వాటర్ అంతా గ్లాస్లోకి వంపేసుకోవాలి. ఇలాగా వంపేసుకోవాలండి. మొత్తం ఇలా హోల్ పెట్టుకొని అందులో ఉన్న వాటర్ గ్లాస్లోకి వంపేసుకోవాలి. వంపుకున్న తర్వాత దీన్ని 2 ముక్కలుగా మనం కొట్టేసుకోవాలండి. ఇలాగా కొట్టేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న కొబ్బరి అంతా కూడా మనం ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఇదంతా కొంచెం కచ్చాపక్క గ్రైండ్ చేసుకోవాలి, మరీ మెత్తగా కాదు. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా మనకు ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. మనం స్వీట్ ఎంత తీసుకుంటామో దానికి సరిపడా బెల్లం తీసుకొని వాటర్ పోసుకొని కొంచెం మరిగించుకొని అది మన చాయ్ జాలితో వడగట్టేసుకోవాలండి. ఎందుకంటే దాంట్లో ఉన్న చెత్త ఏదైనా ఉంటే కూడా వెళ్ళిపోతుంది. ఈ విధంగా వడగట్టుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మనం తీగ పాకం వచ్చేదాకా మరిగించుకోవాలి. ఇది మరుగుతున్న టైంలో మనము పక్కన జీడిపప్పులు, బాదం పప్పులు ఇవన్నీ కూడా నెయ్యిలో వేయించుకొని పక్కన చేసుకోవాలి. అందులోనే కొంచెం మళ్ళీ నెయ్యి వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి అంతా వేసుకొని మంచిగా దాన్ని వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేలాగా కొంచెం మంచిగా వేయించుకోవాలి. ఇలాగా వేయించుకున్న తర్వాత తీగ పాకం వచ్చింది కదా, ఈ పాకాన్ని ఇందులో పోసుకోవాలండి. ఇందులో పోసుకొని మంచిగా కలియబెట్టుకోవాలి. ఇలాగా దగ్గరికి వచ్చేదాకా మనం వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత దీంట్లోకి కొన్ని మనం పాలు తీసుకోవాలి. ఒక చిన్న టీ గ్లాస్ అయితే సరిపోతుంది, ఎందుకంటే ఒకటే కొబ్బరి కదా, అందుకని ఒక చిన్న టీ గ్లాసుడు పాలు తీసేసుకోవాలి. తీసుకొని ఇదంతా కూడా మరిగించుకోవాలి మొత్తం దగ్గరికి అయ్యేలాగా. దీంట్లో కొంచెం ఇలాచీల పౌడర్, మనం వేయించి పెట్టుకున్న బాదం పప్పు, పిస్తా అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా దగ్గరికి అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. స్టవ్ స్లిమ్లో పెట్టుకోవాలండి, హైలో పెట్టుకుంటే మాడిపోతుంది. ఇలా మొత్తం దగ్గరికి అయ్యేదాకా వెయిట్ చేస్తూ ఉండాలి, కలుపుతూనే ఉండాలి. కలపకపోతే మొత్తం అడగట్టుపోతుంది. ఇలా కలిపిన తర్వాత ఇలా చూడండి దగ్గరికి అయింది. దీన్ని మనం దించేసుకోవాలండి. ఇలాగా మొత్తం దగ్గరికి అయింది కదా, చూసారు కదా. ఇలా ముద్దలాగా వచ్చేదాకా మనం వేడి చేస్తూ దించుకున్న తర్వాత ఇలా లడ్డు కట్టేసుకోవడమేనండి. ఇంతేనండి, హెల్దీ లడ్డు రెడీ, కొబ్బరి లడ్డు. ఇది మీరు ట్రై చేయండి. ఏ విధంగా ఉందో చూసి టేస్ట్ చేసి మాకు కామెంట్ చేయండి. ఇలా గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది. ఓకేనండి, మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. బాయ్ బాయ్.